గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. దళితుడిపై హత్యాయనం కేసు మోపితే 5.5 ఏళ్లైనా బెయిల్ రాదు. బాబాయిని చంపిన కేసులో దోషి అని దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పినా ఉలుకు పలుకు ఉండదు. అకారణంగా ఒక యువకుడి జీవితం 5.5 ఏళ్లు జైల్లో మగ్గిపోవడం ఇదెక్కడి న్యాయం? వృద్ధురాలైన తల్లిని దిక్కుమాలిన దశకు తెచ్చిన ఈ వ్యవస్థను ఏమందాం? నాయకులపై అభిమానం ఉంటే వారి కోసం ప్రాణం పెట్టి పనిచేయొచ్చు, కానీ సినిమాటిక్ గా ప్రయత్నాలు జరిగినా స్వార్థం కోసం నాయకులు ఉపయోగించుకున్నా నష్టపోతున్నది ఎవరు? నిర్లజ్జగా నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరు? ఇదే వాల్టి ది క్వశ్చన్ అవర్ డిబేట్. డిస్కషన్ లో పాల్గొనడానికి మనకి ప్రస్తుతం బీఆర్కే స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, అండ్ సలీం కోడికత్తి సీను కేసు వాదించినటువంటి న్యాయవాది. ఇంకా మనకి జాయిన్ అవుతారు టీడీపీ బాలగురుస్వామి గారు అండ్ వైసీపీ నుంచి శివారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బారావు గారు అండ్ సలీం గారు, నమస్తే అండి. సలీం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే స్టార్ట్ చేద్దాం. 5.5 ఏళ్లు పట్టిందండి మీ క్లయింట్ కి బెయిల్ రావడానికి. అవునమ్మా, చాలా అన్యాయంకి గురయ్యాడు దళిత్ ఫ్యామిలీ. ఈ 5.5 సంవత్సరాలలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి ఒక్కసారి చెప్పండి. లేదు, ఇక్కడ ఏమంటే రెండు ఏమంటే నేరేటివ్ ఉంది. అబ్సల్యూట్ పవర్ ఇంక్రీజ్ అబ్సల్యూట్ కరప్ట్. ఇక్కడ ఎన్ఐఏ అబ్సల్యూట్ పవర్ ని అబ్సల్యూట్ కరప్ట్ గా వాళ్ళు యూజ్ చేశారు. ఒకటి పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఏమంటే లా మీన్స్ ప్రొటెక్షన్ ఫర్ రిచ్ పీపుల్ అండ్ పనిష్మెంట్ ఫర్ పూర్ పీపుల్ అని ఈరోజు తేలిపోయింది. 5 years తర్వాత ఒక్క 0.5 సెంటీమీటర్ ఇంజురీ ఉన్న ముద్దాయికి 5 years 5 months జైల్లో పెట్టారంటే ఈ మన భారతదేశంలో చరిత్రలో ఇటువంటి కేసులు నేను నా లైఫ్ లో నా ప్రాక్టీస్ లో ఎప్పుడు చూడలేదమ్మా. ఇది చాలా అన్యాయానికి గురైన కేసు. ఇది ఒక పూర్ ఫ్యామిలీ ఏమంటారు, ఒక అది కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం మీద హత్యాయత్నం అని ఆయన కూడా ఆ కేసుకి సహకరించలేదు. ఆయన కోర్టుకి రావాలంటే కోర్టుకి కూడా రాలేదు. కోర్టుకి రాకుండా లేనిపోని పిటిషన్స్ చేసి డ్రాగన్ చేసి విధి విధానాన్ని ఉల్లంఘన చేశారు. ఆయన చేసిన తర్వాత కూడా మనము పాజిటివ్ గా ఒపీనియన్ తీసుకొని దీనిలో ఈ కేసుని వాదించి అతను బయట తీసుకున్నాము. అది నా వర్షం. అంటే ఎన్నిసార్లు హీరింగ్ వచ్చి ఉంటుంది ఈ కేసు అనేది అండ్ బెయిల్ కి సంబంధించి? బెయిల్ 9 times వేసాము. బెయిల్ ఫస్ట్ టైం బెయిల్ వేసినప్పుడు డిస్మిస్ అది, సెకండ్ టైం బెయిల్ వేస్తే ఒకసారి వచ్చింది. ఆయన 25 May నుంచి 13 August వరకు బయట ఉన్నారు. 13 August కి ఆయన సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 August 2019 నుంచి ఈ రోజు 8 February 2024 వరకు లోపలే ఉన్నారమ్మా. ఓకేనండి, ఒకసారి మనం ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే సుబ్బారావు గారు, మీరు కేవలం న్యాయవాది మాత్రమే కాదు, హ్యూమన్ రైట్స్ సంఘంలో కూడా ఉన్నారు. ఇలాంటి ఒక కేసు చూసినప్పుడు అంటే 5.5 సంవత్సరాలు పడుతుందా అండి? ఆయన నిజంగా అతనికి అలాంటి ట్రాక్ రికార్డ్ ఉందా? బయటకు కూడా రావడానికి అవకాశం కూడా లభించకపోవడానికి ఏమిటి రీజన్ ఏంటి అసలు? మీ వర్షన్ మీరేమని చెప్తారు అసలు ఒక సీనియర్ న్యాయవాదిగా? ఈ కేసు చాలా స్పష్టంగా చట్టం ముందు అందరూ సమానులే అనే నిర్వచనానికి అది అవాస్తవము అని చెప్పడానికి ఈ కేసు స్పష్టంగా దోహదపడతా ఉంది. ఇక్కడ మనం చూస్తే వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ బయటికి బెయిల్ మీద బయటకు వస్తాడు, స్వేచ్ఛగా తిరుగుతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటాడు. అలాగే సీతానగరంలో ఒక వరప్రసాద్ అనే ఒక దళిత యువకుడికి అధికార పార్టీ ప్రోద్బలంతో శిరోమండనం చేస్తే పోలీస్ స్టేషన్లో ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా సిబిఐ లాంటి సంస్థలు ముద్దాయిలు వాళ్లే సాక్ష్యాలను మటుమాయం చేశారు. హత్య చేసిన తర్వాత, హత్యకు ముందు తర్వాత ముద్దాయిలు ఈ యొక్క అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి నిర్ధారణ అయినా వాళ్ళ మీద ముద్దాయిలుగా పెట్టినా అటువంటి వాళ్ళకి ముందస్తు బెయిల్ వస్తుంది. కానీ ఒక దళిత యువకుడు, సరే అది అభిమానమో ప్రోద్బలమో ప్రోత్సాహమో వల్ల దళితులను ఉపయోగించుకొని చిన్న గాయానికి
అది ఇండియన్ పీనల్ కోడ్ 324 కన్నా మించి పెట్టడానికి లేదు. అలాంటి దాన్ని హత్యా నేరం కింద దాన్ని నమోదు చేసి 5.5 సంవత్సరాల పాటు. ఇక్కడ ఒకటే చెప్తూ ఉన్నాం, అంటే సుబ్బారావు గారు కేవలం నిందారోపణ చేయబడ్డ ఒక వ్యక్తిని ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకుండా ఉంచడం అనేది కరెక్టేనంటారా? అంటే ఒకటి మేడం గారు, గతంలో కూడా బెయిల్ అనేది ముద్దాయికి ఉన్నటువంటి రైట్. అదే కాకుండా అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైనా నేరములో నేరానికి తగ్గ శిక్షలో సగభాగానికి కనుక వాళ్ళు పూర్తి చేసుకుంటే సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ చేయాలని. దీంట్లో ఎందుకు రిలీజ్ అవ్వలేదని మీరు అడగొచ్చు. దీంట్లో అధికార పార్టీకి సంబంధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండవ సాక్షిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఒక కుట్రకోణం ఉంది, రాజకీయ కుట్రకోణం ఉందని చెప్తే ఎన్ఐఏ నో, దీంట్లో రాజకీయ పరమైనటువంటి కుట్రకోణం లేదు అని నిర్ధారించిన తర్వాత అధికార పార్టీ అప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంది? రాజకీయానికి నా తండ్రిని చంపారు, నా తాతని చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, చివరికి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సానుభూతి కోసం అనేక ప్రకటనలు చేశారు, ప్రజలు నమ్మారు. ఈ రోజున ప్రజలకు అర్థమైపోయింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ లేదంటే కోడికత్తి సీను కత్తి విషయంలో కానివ్వండి, ఇదంతా రాజకీయ ప్రేరేపితమైనది, రాజకీయంలోకి రావడానికే చేసినటువంటి ఒక కుట్ర అని చెప్పేసి నిర్ధారణ అయింది. ప్రజాకోర్టులో అయితే తీర్పు వచ్చేసింది, ఇతన్ని కోడికత్తి సీన్ని అన్యాయంగా పెట్టారు. ఈ రోజున న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా పనిచేయాలి. అంటే సుబ్బారావు గారు రాజ్యాంగపరమైన హక్కులు, ముద్దాయిలకు హక్కులు ఉంటాయి. అదేవిధంగా అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్న వాళ్ళు ఈ రోజున చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకొని ఈ రోజున ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. కాబట్టి న్యాయ వ్యవస్థ అలా క్రియాశీలకంగా పనిచేయకపోతే రాజ్యాంగ హక్కులు, బడుగు బలహీన వర్గాలు, దళితుల యొక్క రాజ్యాంగ హక్కులు అరించివైపోతాయి. రాజ్య హింసకి ప్రేరేపించబడుతుంది ప్రభుత్వం, తద్వారా ప్రజల యొక్క పౌర హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘించబడతాయని చెప్పేసి కోడికత్తి కేసే చాలా స్పష్టంగా మనకి చెప్తా ఉంది. ఏదేమైనప్పటికి కూడాను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సాక్ష్యం చెప్పడానికి వెందుకంజ వేస్తా ఉన్నాడు? ఆయన వచ్చి చెప్పుకోవచ్చు కదా, ఎందుకు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి తద్వారా కోడికత్తి సీను బయటికి రాకుండా పిటిషన్స్ వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా కోర్టుకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ పాపం కోడికత్తి శ్రీను మాత్రమే 5.5 సంవత్సరాలు మగ్గిపోయారు. జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్నప్పుడు ఆయన సాక్షులందరూ కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ సాక్ష్యంలో కనుక పటుత్వం ఉంటే, వాడి సాక్ష్యంలో కనుక నిజాయితీ ఉంటే, సాక్ష్యం కనుక వాళ్ళ సాక్ష్యాల ద్వారా నేరారోపణ నిరూపించబడితే శిక్ష పడుద్ది. శిక్ష పడినా కానీ ఇంతకన్నా శిక్ష ఎక్కువ పడేది. ఆల్రెడీ 5.5 సంవత్సరాల పాటు ఆయన జైలు రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించాడు. ఒకవేళ అది ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉందండి అసలు? ఒకటి మేడం గారు, ఇది 324 కన్నా ఎక్కువ పెట్టే అవకాశాలు లేవు. దీంట్లో కుట్రకోణం లేదు, ప్రీ ప్లాన్ లేదు, మోటివ్ లేదు, ఏమీ లేకుండా అదేదో వీళ్ళ ప్రోద్బలంతో జరిపించుకునే సంఘటనగా అది కనపడతా ఉంది. అంటే సుబ్బారావు గారు, ఈ కోడికత్తి కేసు ప్రూవ్ అయ్యుంటే, సుబ్బారావు గారు ఒక్క నిమిషం అండి, ఈ కోడికత్తి కేసు ప్రూవ్ అయ్యుంటే ఈ శ్రీనుకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిండే అవకాశం ఉండేది? ఒక్కసారి ఒకటి మేడం గారు, అది 324 కింద మాత్రమే నిరూపణ అవుద్ది. అయితే 324 ఐపీసీ కింద కనుక పొరపాటున నిరూపణ అయితే సాక్ష్యాలు పర్ఫెక్ట్ గా ఉండి 3 సంవత్సరాలకు మించి లేదు. అదేమిటి మరి 5.5 సంవత్సరాలు బెయిల్ కి కూడా ఇవ్వకుండా, అంటే శిక్ష కంటే ఎక్కువ రోజులు లోపల ఉన్నారు కదా, లోపల కాబట్టి సెటప్ చేసి వెంటనే రిలీజ్ చేసే పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పేదరికం అనేది చట్టాన్ని పొందడానికి అడ్డు తగలకూడదు. పేదరికమే హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని, పౌర హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉత్పన్నం కాకూడదు. న్యాయ వ్యవస్థ డబ్బున్నోడి చేతుల్లో కీలుబొమ్మగా మారకూడదు. డబ్బున్నోడికే చుట్టం అవుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలగకూడదు. ప్రజాస్వామిక వ్యవస్థలో అందరికీ హక్కులు పరిరక్షించాలనే ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ రోజున అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఒక న్యాయ వ్యవస్థ మీద కోస్తో కాస్త నమ్మకం ప్రజలకు ఉంది. ఆ న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా సామాజిక స్పృహతో
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడకపోతే ఈ వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోద్ది, ప్రజా తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మేడం గారు. కాబట్టి కోడికత్తి సీన్లో ఏదో కండిషన్స్ పెట్టారు, ఓకే, ఆదివారం ముమ్మడవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరవ్వాలని చెప్పేసని, లేకపోతే 25,000 రూపాయలు ఇద్దరు జామీందారులని, అలానే ఈ కేసు గురించి బహిరంగ సభల్లోనో సమావేశాల్లోనో మీడియా ముందు మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదని చెప్పేసి సరే యథావిధిగా న్యాయస్థానం తన అభిప్రాయం ప్రకారం కొన్ని కండిషన్లు నిర్ధారించింది. ఒక్కసారి ఆ కండిషన్స్ చెప్తారా సుబ్బారావు గారు క్లియర్ గా? ఏమండి క్లియర్ గా ఒకసారి ఆ కండిషన్స్ చెప్తారా? ఈ బెయిల్ కి కండిషన్స్ ఏమిటంటే ప్రతి ఆదివారం కూడా తూర్పు గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ముమ్మడవరం పోలీస్ స్టేషన్ కి హాజరవ్వాలి. హాజరై సంతకం పెడతారు మామూలుగా అంతే. అలానే 25,000 రూపాయలు విలువ చేసేటువంటి ఇద్దరు జామీందారుల్ని ప్రొడ్యూస్ చేయాలి, ఇద్దరు స్కూటీలు పెట్టాలని. అలానే ఈ కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదు, ర్యాలీలు సభలతో ఆయన పాల్గొనకూడదు. ఇవి కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు పీపీ గారు పాపం వాళ్ళ తరపున ప్లేటర్ గారు అడిగి ఉండొచ్చు. ఏం చేద్దంటే కోడికత్తి సీన్ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు, నేను వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సింపథైజర్ని, జగన్మోహన్ అంటే నాకు ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన యొక్క అధికారం రావాలని ఆకాంక్షతో సింపతి కోసం ఇదంతా చేశానని అప్పట్లో కోడికత్తి సీను చెప్పడం కూడా జరిగిందండి. అది స్టెరిలైజ్ చేశాను, అందుకే ఆయన చంపడానికి కాదు నేను చేసింది, మామూలుగా భుజం మీద పొడిచాను, చిన్న గాయం చేశాను, సింపతితో ఆయన అధికారంలోకి రావాలని చేశాననే విషయాలు కూడా పత్రికలో మనం చూసాం. కానీ ఆయన ఆ విషయమే కనుక వాస్తవాలు కనుక ఆయన బహిర్గతం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటే ఒక భయం నుంచే ఇంతకాలం కూడా కోడికత్తి సీన్ని జైల్లో ఉంచేటకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికార పార్టీకి చేశారనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో మీడియాలో చాలా స్పష్టంగా వచ్చింది, బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ అనే వ్యక్తి దీంట్లో ఒక పాత్రధారిగా ఉన్నారని చెప్పేసి వెలుగు చూసింది. కాబట్టి అధికార పార్టీ వాళ్ళే ప్రోద్బలంతోనే సింపతి కోసం చేయించారు, దానికి ఒక దళితులను వాడుకున్నారు అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లోకి వచ్చేసింది. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకొని సంవత్సరాల పాటు జైల్లో పెట్టించేసి రాజకీయ లబ్ధి పొందే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. సుబ్బారావు గారు వైసీపీ నుంచి శివారెడ్డి గారు ఉన్నారు, వారిని ఒకసారి అడుగుదాం. శివారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. శివారెడ్డి గారు, ఎట్టకేలకు కోడికత్తి సీనుకు బెయిల్ వచ్చింది, మీకు సంతోషమేనా కాదా? సంతోషమే మేడం, సంతోషం కాకుండా ఎట్లా ఉండదు. ఇప్పుడు కోడికత్తి సీన్కి బెయిల్ రావడం అనేది మంచి విషయమే, సంతోషపడదాం. మీ పార్టీ అధినేతే కంప్లైంట్ ఇచ్చారు కదా ఆయనపై వ్యతిరేకంగా, మీకు ఎలా సంతోషం కలిగిస్తోంది? మేడం, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా న్యాయపరమైన విధాలు పేదవాడికి ధనవంతుడికి ఎలా జరుగుతున్నాయి అనేది ఇందాక సుబ్బారావు గారు చాలా సున్నితంగా చాలా తెలివిగా మాట్లాడారు. ఇవాళ ఒక సీన్కి ఇన్ని రోజులు జరిగితే అదే మా ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 16 నెలలు పెడితే దాన్ని ఎవరు మెయింటైన్ చేశారు? రాజకీయాలు కులాలు అంటే మా ముఖ్యమంత్రి గారు ఒక ఎస్సీ కులమైన మామ అని పిలుస్తాను అని చెప్పాడు తప్పితే ఒక సీనుని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు, ఎప్పుడు కూడా ఉండదు కూడా. ఎందుకంటే ఇవాళ చూడండి, ఎస్సీలని తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చోబెడతా ఉన్నాడు, బీసీలను తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టాడు. ఎప్పుడు ఒక చిన్న కులాన్ని కూడా పార్లమెంట్లో కూర్చోబెట్టుకోవాలనే కొన్ని మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. మరి కోడికత్తి సీను విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరిగిందండి? ఆయన మీ ఒకటి మేడం, కోడికత్తి సీన్ను ఏం జరిగింది ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేశారు, ఒక కేసు కట్టారు, అది కోర్టుకు వెళ్ళింది. కోర్టు అంటే అది న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదుగా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏమన్నా జడ్జిమెంట్ ఇస్తాడా? కంప్లైంట్ ఇచ్చింది ఆయన కదండి. ఇప్పుడు కంప్లైంట్ అనేది అటాక్ కూడా జరగలేదా మేడం?
అటాక్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆయన గారు- చెప్పున్నాడు నేను టీడీపీయో మరే పార్టీయో కోసము చేయలేదు, ఇది వైసీపీ సింపథైజర్ నేను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకి వస్తే చూడాలనుకున్నాను, అందుకోసమే ఆయనకు సింపతి ఓట్లు పడాలనే ఇదంతా నేను చేశాను, అందుకోసమే షోల్డర్ లో పొడిచాను కానీ ఎక్కడ కానీ తీవ్రంగా గాయం చేయలేదని అతను స్టేట్మెంట్ ఇచ్చున్నారు. మేడం ఇవాళ ఒడ్డెక్కినాక చెప్పే మాటలు చాలా ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాడు. ఇవాళ కులాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని లాగి ఈడ్చి కొడితే ఆ రోజు అడిగిపోయింది ఈ చట్టం. బాలకృష్ణ గారు బెల్లంకొండ సురేష్ని గనిపెట్టి కాలిస్తే అక్కడ పోయింది ఈ చట్టం. అంటే ప్రతి దానికి ఒక రాజకీయ నాయకుడి మీద బురదేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ రోజు మన టాపిక్ దాని గురించి కూడా డిస్కషన్ పెట్టుకుందామండి. కాకపోతే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కోడికత్తి సీనుకి బెయిల్ వచ్చింది. అంటే మేడం సుబ్బారావు గారు చాలా విశ్లేషణంగా ఒక చట్టం అంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నట్టుగా న్యాయపరమైన విధి కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశాడని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయం అనేది అది చట్టం, అది కోర్టు పరిధిలో ఉన్నది. అది జడ్జిమెంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కోర్టు, అక్కడ ఉన్న అడ్వకేట్ వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు పెట్టాడు, అది పెట్టి తప్ప ఒప్ప అనేది కోర్టు ఉన్న అడ్వకేట్. ఇందులో ఒక మానవత్వం అనే ఒక యాంగిల్ చూడాలండి. మీరు చూస్తుంటారు ఆ పెద్ద ఆవిడ కోడికత్తి శ్రీను తల్లి, ఆవిడ వృద్ధాప్యంలో 5.5 సంవత్సరాలు కొడుకు పక్కన లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటండి? మీరు ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేశారా వైసీపీ నుంచి? మేడం ఒకటే, ఏ ఊరికైనా ఏ ఇంట్లో కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదనే కోరుకుంటాం. మా నాయకుడు 16 నెలలు జైల్లో ఉంటే మా అమ్మకి కష్టం కాదా, మాకు కష్టం కాదా? ఆ రోజు అసలు మా నాయకుడు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు అని చెప్పి ఆ న్యాయస్థానంలో బెయిల్ రాకుండా ఎలా ఆపాడు? అంటే ఆవిడ పరిస్థితి, అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి పరిస్థితి, కోడికత్తి సీను తల్లి పరిస్థితి ఒకటి కాదు కదండి. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు కదా ప్రతి అవ్వకి అని కూడా, మరి ఈ అవ్వకి ఏం చేశారు? ప్రతి అవ్వకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి స్నేహితుడికి పని చేయాలి అని చెప్పి, పేదరికం ఉండకూడదని చెప్పి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, ప్రతి వ్యక్తి చదువుకోవాలని చెప్పి ఆయన దిశ చేస్తూ ఉన్నాడు మేడం. అంతేగాని ఒక సీనుని ఇబ్బంది పెట్టాలా అంటే ఒక సీను ద్వారా మాట్లాడదామండి. శివారెడ్డి గారు మాట్లాడదామండి. కోడికత్తి శ్రీనుకి 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెయిల్ వచ్చింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి బీఆర్కే న్యూస్ లో అవైలబుల్ ఉన్నారు ముప్పాడ సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు వైసీపీ నుంచి, ఇక కోడికత్తి సీను తరపున వాదించినటువంటి సలీం గారు లాయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం టీడీపీ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. చూశారు కదా, కోడికత్తి సీనుకి ఎట్టకేలకు 5.5 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది. మీ పార్టీ నుంచి ఎలా స్పందిస్తారు టీడీపీ నుంచి? ఇది చాలా దారుణం అండి. ఎందుకనంటే ఒక వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా, ఇంత చిన్న కేసుకు కూడా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఎవరైతే నన్ను కోడికత్తి సీను పొడిచాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చున్నారో, ఇన్ని సంవత్సరాలు జైలుకు అక్కడికి కోర్టుకు వచ్చేసి చెప్పకపోవడం అనేది అత్యంత దారుణం, హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఒక దళితుడిని ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడితే కనీసం కోర్టుకు వచ్చేసి ఎందుకు చెప్పలేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒక దళితుడని ఈ విధంగా చేశారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో దళితులందరినీ కూడా చాలా మందిని చంపేశారు, డోర్ డెలివరీలు చేశారు, ఎక్కడ చూసినా కూడా అహింసా పాలనే కొనసాగుతా ఉంది. ఒక్కసారిగా చూసామనంటే సీఎం స్థాయిలో ఉండి కూడా తన సొంత బాబాయ్ కేసును కూడా ఈ రోజు తేల్చలేకపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది బెయిల్ మీద బయట తిరుగుతా ఉంటే ఒక దళితుడిని ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకుండా అడ్డుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేసిన చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. అంటే అతని పైన ఉన్నది కేవలం ఆరోపణ మాత్రమే కదండి. ఆరోపణ కోసమే అంటే ఇంతకుముందు మనకి సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారు, సీనియర్ న్యాయవాది, కేవలం ఒకవేళ ప్రూవ్ అయితే 124 ఐపీసీ కింద మహా అయితే ఒక 3 years పడొచ్చు ఆయనకు శిక్ష అంటున్నారు. అంటే అందులో సగం శిక్షాకాలం పూర్తయితే ఆటోమేటిక్గా ఆయన బెయిల్కి అప్పీల్ చేసుకోవచ్చు సెల్ఫ్ బాండ్ కింద. సో ఇలాంటి నేపథ్యంలో 5.5 సంవత్సరాలు అతన్ని జైల్లో బంధించుంచారని చెప్పుకోవచ్చు. అసలు బెయిల్ కూడా ఇవ్వకుండా.
అవును, ఇంత చిన్న కేసుకి అసలు శిక్ష పడ్డా కూడా ఇన్ని రోజులు ఉండదు. అలాంటిది దాదాపు 5 సంవత్సరాల పైబడి జైల్లోనే ఉంచి జైల్లోనే మగ్గిపోయి తను డిగ్రీ కూడా చదువుకొని లా కూడా పూర్తి చేసే పరిస్థితి ఈ రోజు కల్పించారు. అసలు ఏం జరిగిందని, అసలు ప్రభుత్వం ఉందే లేదా అనేది కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అందరు కూడా చర్చించుకునే సందర్భం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించరాని విషయంగా మేము పేర్కొంటా ఉన్నాం. ఎందుకనంటే తన బాబాయ్ కేసులో కూడా ముద్దాయిల్ని తేల్చలేకపోయారు. ఆ రోజు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి పేపర్లో వేశారు. తను సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎటుపోయిందో, అసలు కేసు ఎటుపోయిందో, ముద్దాయిలు ఎటుపోయారో, ఎవరు చంపారో, ఆ రోజు చూడబోతే గుండెపోటు అని చెప్పారు. ముందు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసి ఆ తర్వాత చూడబోతే తల కుట్లేస్తున్నారు. ఆ లోపల ఉన్న అన్ని ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఎవిడెన్స్ అన్నిటిని కూడా తుడిచేసి ఈ రోజు ఏం కానరాకుండా చేసిన పరిస్థితి. ఎవరిని కాపాడుతున్నాడు? తన కుటుంబ సభ్యుల్ని చంపిన వాళ్ళను కూడా ఈ రోజు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ అసమర్థ ప్రభుత్వం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు పరిపాలన ఉందా లేదా, ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నిమిషం అండి, మనం సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, కోడికత్తి సీను విషయంలో న్యాయ సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలు అనేవి ఏమి వర్తించవా? అంటే చాలా చిన్న పర్సన్ అతను, అంటే చాలా చిన్న వయసు, ఇలాంటి ఒక 5.5 సంవత్సరాలు వృధాగా పోవడం అంటే ఈయన విషయంలో ఎలాంటి సహజ న్యాయ సూత్రాలు వర్తించవా? పైగా మీరు మానవ హక్కుల సంఘంలో కూడా ఉన్నారు కదా. అవును, ఒకటి మేడం గారు, వైఎస్ఆర్సీపీ మిత్రుడు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు లేరా జైల్లో, మరి ఆయన తల్లిదండ్రులు ఇబ్బంది పడరా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ కలిపి 20 కేసులు పెట్టింది. అది ఆర్థిక నేరాలలో అరెస్టు చేయబడినటువంటి వ్యక్తి. ఆర్థిక నేరం అంటే మొత్తం వ్యవస్థనే అతలాకుతలమయ్యే ఒక తీవ్రమైన నేరం అది. కానీ ఇక్కడ దళితుడైనటువంటి శ్రీను ఇరుక్కున్నటువంటి ఈ కేసు, ఆరోపించబడిన ఈ కేసు అంత తీవ్రమైంది కాదు. అంత సమాజాన్ని చాలా ఇబ్బందుల్లో పెట్టేవంటి, సమాజానికి ముప్పు వాటిల్లేవంటి, సూట్ కేసుల కంపెనీలకు డబ్బు బదిలీ చేసినటువంటి అంత తీవ్ర నేరంలో 16 నెలలు ఉంటే అదే ఒక డౌట్ నాకు కూడా ఉంది. 5.5 సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే సుబ్బారావు గారు, నాకు ఒక డౌట్ ఉంది. అంటే అతనికి అంత క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉందా? ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు చెప్పాలి. కోడికత్తి సీని మీద గత నేర చరిత్ర లేదు. అలానే ఇంకోటి, వీధి సుబ్రహ్మణ్యం గురించి చెప్పాను మీకు. అనంతబాబు మీద, వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్సీ మీద రౌడీ షీట్ ఉంది గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీ షీట్ తీయించాడు. ఆయనకి నేర చరిత్ర ఉంది. అటువంటి వ్యక్తిని ఇక్కడ జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తే, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆయన తరపున చెప్పేయండి ప్లేడర్ గారు ఏం చెప్పారండి, ఆయనకి మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వ ప్లేడర్ గారు న్యాయస్థానంలో పెట్టిన సంఘటన చూసాం. ఒక దళిత యువకుడిని హత్య చేసి బెయిల్ మీద బయటకు వస్తే అతని పూలదండలు తెచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరేగింపు జరపలేదా? మేము అతన్ని సస్పెండ్ చేశామని చెప్పేసి దళిత యువకుడిని హత్య చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం లేదా? ఆయన వీరుడు సూడు అని చెప్పి చెప్పలేదా మీ వాళ్ళు? అంటే మీరు సస్పెండ్ చేశాం కానీ ఆయనే చుట్టూ తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు అనంతబాబు. మన సిఇఓ ఆఫీస్ కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు. ఎవరికి అనుమతి ఎవరు? కానీ అనంతబాబుకి ఇచ్చారు. నేను ఒకటే అంటున్నాను, ఎవరైతే దళితులను హత్య చేశాడో వాళ్ళకి ఎందుకు దండలు వేస్తా ఉన్నారు? అదే ఎవరికైతే, ఏ దళితులకైతే శిరోమండం చేశారో, ఏ దళితుల పాత్రలో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు ముందస్తు బెయిల్ వచ్చింది? శిరోమండం కన్నా గొప్ప కేసు ఇదేమన్నా? ఎందుకు వాళ్ళకి ముందస్తు బెయిల్ వస్తున్నాయి? కోడికత్తి శ్రేణికి ఎందుకు ఈ చిన్న దాంట్లో రాలేకపోయింది? ఒక 324 కూడా నిరూపించడం కష్టసాధ్యమండి ఈ కేసులో. 3 సంవత్సరాల కన్నా శిక్ష పడలేండి ఈ కేసులో. అసలు హత్యా ప్రయత్నం అనే దాంట్లో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు లేనటువంటి ప్రిపరేషన్ కానీ మోటివ్ కానీ లేనటువంటి ఈ కేసులో 5.5 సంవత్సరాల పాటు ఒక దళిత యువకుడిని లోపల పెట్టాల్సి ఎందుకు వచ్చింది? మిత్రుడు చెప్పారు ఇదంతా కోర్టు చూసుకుంటుందా అని. ఎస్, కరెక్టే, కోర్టు చూసుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో జరగలేదు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి లిటిగేషన్ క్రియేట్ చేయలేదా?
ఆ లిటిగేషన్ వల్లే కదా ఇక్కడ విచారణ ఆగిపోయింది. ఆ లిటిగేషన్ వల్లే కదా ఇక్కడ బెయిల్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి న్యాయమూర్తులు కూడా సంక్షోభంలో పడిపోయింది. కాబట్టి ఇదంతా మీరు డైరెక్ట్ గా బెయిల్ ఇస్తారా లేదా మీరు కాకపోవచ్చు, కానీ మీ యొక్క చర్యలు, మీరు చేసినటువంటి చర్యలు, మీరు ఎన్ఐఏ మీద సమగ్ర విచారణ జరపాలి, లోతుగా విచారణ జరపాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా బెయిల్ రాకుండా ఉండడానికి దోహదపడ్డాయి. సుబ్బారావు గారు, ఇన్ని సంవత్సరాల వృధా అయిపోయినటువంటి ఈ ఏదైతే ఈ లైఫ్ ఉందో కోడికత్తి శ్రీనుకి ఎవరు రెస్పాన్సిబుల్ అండి దానికి? ఒకటి మేడం గారు, ఒకటి గుర్తు చేయాలి. గతంలో కూడా ఆయేషా మీరా హత్య కేసులో అమాయక దళితులైనటువంటి సత్యం బాబుని ఏ విధంగా 7 సంవత్సరాలు పైబడికి జైల్లో ఇచ్చారు. చివరికి ఉన్నత న్యాయస్థానం అతని పాత్ర లేదు అని చెప్పేసి అతనికి నష్టపరిహారం ఇచ్చేసి సంబంధ పోలీస్ అధికారులను విచారణాధికారులుగా కొనసాగించొద్దు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి చెప్పింది. ఇక్కడ 5.5 సంవత్సరాల పాటు ఒక జీవితాన్ని కోల్పోయాడు, కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఆవేదనతో నిరాహార దీక్షలు చేసి మాకు న్యాయం జరగాలని చెప్పేసి వేడుకున్నా కానీ చివరికి ఎట్టకేళ్ళకి ఈ రోజున ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని బెయిల్ ఇచ్చింది. ఇది ఏ దళితుల్లోనూ, బలహీన వర్గాల్లోనూ, బడుగు వర్గాల్లోనూ ఏ సంకేతాలు తీసుకెళ్తుంది? మమ్మల్ని చంపితే బెయిల్ వెంటనే వస్తుంది, మేము ఎవరి మీదైనా కానీ చిన్న గీడి తీసి ఆరోపణలు చేస్తే మాకు బెయిల్ రాదు, ఇది మాకు సంబంధించిన వ్యవస్థ కాదు, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో సమాన హక్కులు అనేవి లేవు అనే అభిప్రాయాన్ని ఈ యొక్క కేసు స్పష్టంగా నిర్ధారించడం లేదా? కాబట్టి ఇటువంటి సంకేతాలు ఇస్తే ప్రజల్లో ఎలా ఉంటుంది? వ్యవస్థ మీద వ్యతిరేకత రాదా? ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు రాదా? అంటే బాబాయ్ హత్య కేసులో ఎలాంటి పురోగతి ఉండదు, ఎవరైతే అనుమానితులు ఉన్నారో అవినాష్ రెడ్డి కావచ్చు అనుకుంటే ఇంకా ఉంటాయి అనుకోండి. సో వీళ్ళందరూ బయట తిరుగుతారు, కేవలం ఒక కోడి కత్తితో షోల్డర్ లో ఒక పంక్చర్ లాంటి ఒక గాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతారు, 5.5 సంవత్సరాలు. అంటే అది కూడా బెయిల్, అది శిక్ష కాదు, ప్రూవ్ కాలేదు, కేవలం బెయిల్ ఇవ్వకుండా. ఇక్కడ ఒకటి మేడం గారు, రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా నేను ఏదైతే చట్టం ముందు అందరూ సమానులే అంటే ఏదైతే ఉందో అది సూక్తి వరకే మిగిలిపోతుంది, ఆచరణలో అసాధ్యమైనదని చెప్పేసి కోడికత్తి శ్రీను కేసు స్పష్టంగా నిర్ధారించింది. మర్డర్ చేసిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, దళితులను చంపేసిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, అలానే సుధాకర్ లాంటి వాళ్ళని వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టి చావు కారణం వాళ్ళు బయట తిరుగుతారు. అలానే అనేక మంది మాస్కులు కావాలని మాస్క్ లేదని చెప్పేసి చంపినటువంటి వ్యక్తులు బయట తిరుగుతారు, అందరూ బయట తిరుగుతారు. కానీ చిన్న నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మట్టుకి ఆయనకి బెయిల్ రాకూడదు, ఆయన లోపలే ఉండాలి. ఇక్కడ ఒక్క అంశాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. కోడికత్తి సీన్ కనుక బయటకు వస్తే, వాస్తవాలు బహిర్గతమైతే అధికార పార్టీకి ఇబ్బంది కలుగుద్దనే ఒక భయం నుంచి ఇన్ని అడ్డంకులు వచ్చాయనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకి బెయిల్ వస్తే నీకేంటి? ఇన్వెస్టిగేషన్, లోతుగా ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో చెప్పమనండి. వాళ్ళే అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మాకు జాతీయ విచారణ సంస్థ చేత మాత్రమే విచారణ జరపాలి, ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి ఇక్కడ విశాఖపట్నంలో ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్ పోయి అక్కడ వైద్యుల జాతి చేయించుకున్నాడు. ఆయన కోరిక మేరకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును విచారణ జరిపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అది వాస్తవం విరుద్ధమైందని చెప్పింది. అలానే కోడికత్తి సీన్ కూడా కొన్ని అంశాలు బహిర్గతం చేశాడు. ఈ బహిర్గతం బయటకు వచ్చేసి ఒకవేళ పలానా వాళ్ళు ఇలా చేస్తే నీకు ఈ సహకారం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇలాగా అధికారం వస్తారని ఏమన్నా ప్రోత్సహించారా, ఇలాంటి ఏమన్నా గుట్టు బయటకు వస్తా అని చెప్పేసి ఒక భయం నుంచి ఇదంతా ఆయన బయటికి రాకుండా ఉంటే మంచిది. ఇంకోటి కూడా ప్రమాదం ఉంది మేడం గారు, ఒకవేళ రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా తర్వాత అయినా ఏమని చెప్తాడేమో వాస్తవాలు, కాబట్టి ఈయన సమూలంగా తీసేస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంఘటనలు జరగకుండా కోడికత్తి సీన్కి కానీ, లేదంటే వాళ్ళ తల్లిగారికి కానీ, వాళ్ళ బ్రదర్కి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ కల్పించవలసిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అవ్వడానికి కారణమైనటువంటి ఈ వ్యవస్థ కారణం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వ విధుల్లో భాగం కాబట్టి ప్రభుత్వ విధుల్లో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి మేడం గారు.
అంటే కోడికత్తి శ్రీను తల్లిని చూస్తున్నారు విజువల్స్ లో, ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. అసలు ఒక పెద్ద ఆవిడ అసలు చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. మరి కొడుకు 5.5 సంవత్సరాలు దగ్గర లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటండి? ఇంతకుముందు మనకి వైసీపీ నుంచి మనకి శివారెడ్డి గారు చెప్తున్నారు, మరి అప్పట్లో జగన్ ని కూడా 16 నెలలు జైల్లో పెట్టారు, అప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి పరిస్థితి, ఇక్కడ కోడికత్తి శ్రీను తల్లి పరిస్థితి ఒకటే అంటారా? ఒకటి మేడం గారు, ఇక్కడ ఆ రెండు కుటుంబాలని పోల్చడం అనేది సరికాదు. ఆర్థిక పరమైనటువంటి వీళ్ళ కుటుంబం వాళ్ళు సీను తల్లి గారు, సీని బ్రదరు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన్ని ఇంతకాలం పాటు జైల్లో ఉంచడం వలన ఆయన తీసుకొచ్చే దాని మీదే ఆర్థిక పరమైనటువంటి దాని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాము, మాకు ఆర్థికంగా చాలా చిన్నాభిన్నమైపోయింది మా కుటుంబం చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అలా కాదు, ఆర్థికంగా స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబం. అది ఆర్థికపరమైన ఇబ్బందులు రావు వాళ్ళకి. కొద్దిగా బాధ ఉండొచ్చు, కొడుకు జైల్లో ఉన్నాడని బాధ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, దాన్ని మేము కథనం. కానీ ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, ఇటువంటి భయానక పరిస్థితి, లేకుంటే న్యాయవాదిని కూడా ఫీజు ఇచ్చుకొని పెట్టుకోలేని దయనీయ స్థితి, లేకపోతే ఉన్నత న్యాయస్థానాలకో లేకపోతే సుప్రీంకోర్టుకో వెళ్ళలేనివంటి ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి లేదు. సుబ్బారావు గారు ఇక్కడ ప్రశ్న అండి. సుబ్బారావు గారు ఇక్కడ ప్రశ్న, మీరు మానవ హక్కుల సంఘంలో ఉన్నారు కదా, ఇలాంటి కండిషన్ లో ఉన్న ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కొడుకు జైల్లో ఉన్నారు, సో ఆవిడ బయట ఉన్నారు, ఆమె పోషణ ఆమె చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, మరి ఇలాంటి వ్యక్తులకి ఎవరండి న్యాయం చేసేది? అంటే ఆ టైంలో ఎవరు చూసుకుంటారు? ఒకటి మేడం గారు, ఇక్కడ ఆర్థికపరమైన న్యాయస్థానాలు తలుపులు అందరికీ ద్వారాలు తెరిచి ఉన్నాము, సమన్యాయం చేస్తాము, ఇవన్నీ మాటల వరకే తప్ప చేతల్లో సాధ్యం కాదనేది, చేతల్లో జరగటం లేదనేది నిర్ద్వందంగా మనకు తెలిసిపోతుంది. అదే కోడికత్తి సీని కాకుండా ఈ కేసులో డబ్బున్నవాడు, ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్నవాడు ఉంటే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి, వెంటనే వచ్చేది బయటికి. కానీ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకునే ఇక్కడ న్యాయం జరుగుద్దనే అభిప్రాయం, న్యాయం పొందాలంటే ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనే అభిప్రాయం ప్రజల్లో రాను రాను ఏర్పడుతోంది. అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, దళిత యువకుడిని హత్య చేసి 23 గాయాలు, 3 అంతర్గతాయాలు చేసి డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులను జాగ్రత్త అని 2 లక్షలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే దళితులను చంపిన వాళ్ళందరూ కూడా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండి. కానీ దళితులు ఎవరైనా కానీ ప్రోత్సాహంలో ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళు మటుకు సంవత్సరాల తరబడి జైల్లో ఉండాలా? అంటే ఇది ఏమి సంకేతాలు చూపిస్తా ఉంది? సుబ్బారావు గారు ఒకసారి శివారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైసీపీ నేత ఆయన ఏమంటారో చూద్దాం ఒకసారి. వాళ్ళ హక్కులు పరిరక్షించుకోలేవా? న్యాయం అందుబాటులో లేదా? అభిప్రాయం దళితుల్లోనూ, బలహీన వర్గాల్లోనూ, ఆదివాసీల్లోనూ. ఈ రోజున ఆదివాసీలు ఎంతమంది ఉన్నారని జైల్లో? వందలాది మంది ఈ రోజున జైల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉంటున్నారు. అంటే నేరస్తులు వాళ్ళేనా? బయట కోట్లాది రూపాయలు దొంగలించినటువంటి, దోపిడీ చేసినటువంటి దోపిడీ దొంగలు బయట తిరుగుతూ ఉంటారు. ఏదో చిన్న చిన్న అంశాల్లో పాపం తెలుసో తెలియక చేసిన పేదవాడు, దళితుడు, ఆదివాసీలు, బలహీన వర్గాల వాళ్ళు, అంటే ఆర్థికంగా బలవంతులు మాత్రమే న్యాయస్థానాల్లో ఖరీదైన లాయర్లను పెట్టించుకుని వాదించుకుని బయటకు వస్తున్నారండి, బెయిల్స్ తెచ్చుకుంటున్నారు అంతే. అవునండి, అది జరుగుతుంది. పాపం పేదవాళ్ళు, దళితులు, షూరిటీలు కూడా పెట్టలేనటువంటి వాళ్ళు ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా 75% బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీలు ఈ రోజున జైల్లో ఉన్నారు. మీరు హ్యూమన్ రైట్స్ లో ఉన్నారు కదా, మీరు ఇలాంటి వాళ్ళ విషయంలో ఏం చేస్తూ ఉంటారు అసలు ఓవరాల్ గా? ఒకటి మేడం గారు, అనంతబాబు విషయంలో ఆయనకి ఏ ఆర్థిక స్తోమత లేకపోయినా ఆయన తరపున వాదించాను. హైకోర్టు దాకా తీసుకెళ్ళాము, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాము, హైకోర్టు వరకు బెయిల్ ఇవ్వకుండా చేయగలిగాం. సుప్రీంకోర్టులోకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిని పెట్టాము. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున వాదించేటువంటి ప్లేయర్ గారు అక్కడ సుప్రీంకోర్టులో చెప్పాడు, నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇమ్మని చెప్పేసి వేస్తే దాంట్లో ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. పాపం వెళ్ళి అక్కడ ఆ ప్లేయర్, వేరే ప్లేయర్గా, ప్రభుత్వ ప్లేయర్గా చెప్పింది ఏంటంటే, లేదండి డిఫాల్ట్ బెయిల్లో మధ్యస్థ బెయిల్ ఇచ్చినా నష్టం లేదని చెప్పించాడు. అంటే
దళితులను చంపిన వారి పట్ల ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, దళితుల పట్ల దళితులు నేర ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ పట్ల ఎలాగుందో ఒక్క నిమిషం సుబ్బారావు గారు, కంపేర్ చేసుకుంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సుబ్బారావు గారు ఒక్కసారి వైసీపీ నేత దగ్గరికి వెళ్దాం. మన శివారెడ్డి గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. శివారెడ్డి గారు, మరి సడన్ గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందే కరెక్ట్ గా కోడికత్తి సీను బయటకు వచ్చారు. కోర్స్ రకరకాల షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా మీకేం ప్రాబ్లం కాదా? అంటే ఇప్పుడు దాకా మీరు విన్నారు, సుబ్బారావు గారు కూడా చెప్పున్నారు. సో ఇన్ని రోజులు బయటకు రాకుండా చేయడానికి గల కారణాలే నిజాలు బయటకు వస్తాయని, మరి ఈ టైంలో వచ్చారు, మీకేం ప్రాబ్లం కదా? అసలు ప్రాబ్లమే కాదు మేడం, అది ప్రాబ్లం ఎట్లా ఉండదు. ఇప్పుడు ఒక సీను కేసు పెడితే కోర్టు వారు అనుమతితో రిమాండ్కి వెళ్తే ఇవాళ 5 సంవత్సరాలు ఉన్నాడు అని చెప్పి బెయిల్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉదరించడం అది కరెక్టే కాదు మేడం. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి, ఇవాళ సుబ్బారావు గారు చెప్పారు, చాలా మంచి విషయం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, సబ్ జైల్లో ఉన్నారు. ఈ రోజు పేదవాళ్ళు ఎంత మంది హైకోర్టులో సుప్రీంకోర్టులకు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది ఎవరు తెలుస్తున్నారు? అది న్యాయస్థానం తెలిసిద్ది. అక్కడ తప్పు జరిగితే న్యాయస్థానం చెప్పిద్ది. న్యాయస్థానం ఏం చెప్తా ఉంది? ఇలా అడ్వకేట్స్ అందరూ ఉన్నారు, మరి ఫీజు లేకుండా వాళ్ళ సర్వీస్ చేయొచ్చు కదా. అక్కడ ఒక కోడికత్తి సీన్ని ఒక కులాలు అనేది అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇక్కడ ఒక మానవత్వం అనే ఒక యాంగిల్ లో చూద్దామండి. తప్పు ఎవరు చేసినా తప్పని మాట్లాడుతున్నారు. మర్డర్ చేస్తే కూడా 3 నెలలకి 90 రోజులకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది. మర్డర్ చేసిన వ్యక్తి కూడా 90 రోజుల్లో బయటకు వస్తుంటే చిన్న గీటు పడిన దానికి 5 సంవత్సరాల పైన ఉన్న దానికి న్యాయస్థానానికి అసలు లింక్ పెట్టి శివారెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అది ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అది కరెక్ట్. శివారెడ్డి గారు బెయిల్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారా? బెయిల్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. ఇప్పుడు కోర్టుకు వచ్చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కోరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాకు ఇక్కడ ఈ కేసు మీద నాకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరలేదా? జగన్మోహన్ రెడ్డి గారు కోరారు కదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరిన వ్యక్తి కోర్టుకు వచ్చేసి ఎందుకు చెప్పలేదని చెప్పి అడుగుతాను. ఒకసారి ఆలోచించండి. దానికి తగ్గ జడ్జి గారు తీర్పు ఇస్తాడనా? జడ్జి గారు తీర్పును ఎవరైనా ఆమోదించాల్సిందే. ప్రజా తీర్పును ఎవరైనా ఆమోదిస్తాము. ఇప్పుడు కేసు నిర్ధారణ కాలేదు శివారెడ్డి గారు. ఇప్పుడు కేసు నిర్ధారణ అయితే జడ్జిమెంట్ జడ్జి గారు ఇస్తారు. కానీ కేసు నిర్ధారణ కాలేదు. ఇప్పుడు అభియోగం మీద మాత్రమే ఉంది. అభియోగం మీద ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పైబడి జైలు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మర్డర్ కేసు కూడా 3 నెలలకు బెయిల్ వస్తుంది, కానీ 3 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఒకసారి ఆలోచించండి. మర్డర్ కేసులలో అందరూ కూడా బయట బెయిల్ మీద తిరుగుతా ఉంటే ఇతను ఇన్ని సంవత్సరాల లోపల ఒకసారి మీరు ఆలోచించండి. గురుస్వామి గారు ఒక్క నిమిషం. శివారెడ్డి గారు, న్యాయస్థానాలు ఇవన్నీ ఒక యాంగిల్ అయితే ఇక్కడ మనం చూడాల్సింది హ్యుమానిటీ యాంగిల్ అండి. ఒక వ్యక్తికి 5.5 సంవత్సరాలు అలా వృధా అయిపోవడం అంటే సమయం ఏమనుకోవాలి? ఇక్కడ ఒక్క క్వశ్చన్ అండి, మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరైనా మేడం, నేనైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలా. ఇప్పుడు కోర్టును ధిక్కరించి ఎవరు ఏం చేయలేము. కోర్టు ధిక్కారం చేస్తే ఊరుకుంటారా? అది జరిగిద్దా? ఇవాళ న్యాయం అనేది న్యాయ వ్యవస్థ ఉండిద్ది. ఇవాళ ఏం జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? బెల్లంకొండ సురేష్ గారిని గన్నుబెట్టి కాలిస్తే ఏమైంది? వనజాక్షి గారిని జుట్టుబెట్టి ఈడ్చి లాగి కొడితే ఏమైంది? ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చూస్తున్నట్లయితే ఆవిడ చూస్తే చెప్పొచ్చు ఏ పరిస్థితిలో ఉన్నారు. బెల్లంకొండ సురేష్ గురించి మాట్లాడుతున్నారు. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి మా అన్న సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాడు మేడం. ఆ పేదరికం ఉండకూడదని చెప్పి మేము చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఇబ్బంది జరిగింది. 5 సంవత్సరాలు ఉన్నాడు అంటే అక్కడ ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉంటేనే, ఆ ప్రాబ్లం ఉంటేనే బెయిల్ రాదు. ఈ రోజు మరి బెయిల్ ఎట్లా వచ్చింది? ఈ రోజు ఎవరు ఇప్పించారు బెయిల్? న్యాయస్థానం జోక్యం చేసుకుంది కాబట్టే వచ్చింది అంటున్నారండి. ఇన్ని రోజులు న్యాయస్థానం ఎక్కడికి పోయింది మేడం? 5 సంవత్సరాల నుంచి న్యాయస్థానం లేదు అక్కడ. ఇప్పుడు న్యాయం అనేది ఎవరికైనా ఉండిద్ది మేడం.
అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, వాళ్ళ వకీలు ఏం చెప్తున్నాడు, వీళ్ళ వకీలు ఏం చెప్తున్నాడు, ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. ఆ ఆర్గ్యుమెంట్ లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ చూడాలి తప్పితే ఆ కులం ఈ కులం అని చెప్పి ఈ డెబిట్స్ పెట్టి, అసలు కులం అనేది ఏంది, తప్పు చేయకూడదు ఎవరైనా కానీ, అది ఏ కులమైనా కానీ తప్పు చేయకూడదని చెప్పి ఒకటే ఉండాలా. అంతేగాని ఇక్కడ కులం కాదు మతం కాదు అండి శివారెడ్డి గారు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి అన్యాయం జరుగుతోంది. అది అసలు ఆర్థికంగా వెనకబడ్డ అనేది ఎందుకు మేడం, అందరం కూడా సమానంగా ఉండాలనే ఆలోచన. ఇప్పుడు మనం అందరం సమానంగా ఉంటేనే కదా మనకు మంచి భవిష్యత్తు ఉండేది. కోడికత్తి సీనుకి 5.5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అది కూడా న్యాయస్థానం జోక్యంతో బెయిల్ వచ్చింది. సో ఇదే ఈ రోజు మన టాపిక్. దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్లో అవైలబుల్ ఉన్నారు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు, టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, వైసీపీ నుంచి శివారెడ్డి గారు అండ్ కోడికత్తి సీను కేసు వాదిస్తున్నటువంటి సలీం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి టీడీపీ గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు ఇప్పుడు దాకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అతనిపై కేసు వేశారో 5.5 సంవత్సరాలు అతను బయటకు రాకుండా ఉండడానికి గల కారకులు అయ్యారో ఇవన్నీ డిస్కస్ చేశాం. అయితే ఇలాంటి వారి పట్ల ఎవరు సపోర్టివ్గా ఉంటారండి? అంటే పార్టీలు ఉండవా, ఏపీలో ప్రజా సంఘాలు ఉండవా, ఎవరు పని చేయాలి ఇలాంటి వాళ్ళ కోసం? పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ పని చేయాలండి. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళ విషయంలోనండి, ఇలాంటి వాళ్ళ విషయాల్లో కుల సంఘాలు పనిచేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఎందుకనంటే ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి వాళ్ళ ముసలి తల్లి ఉంది. 5.5 సంవత్సరం ఒక ఉద్యోగం చేసుకొని బ్రతికే వ్యక్తిని అన్ని సంవత్సరాలు జైల్లో పెడితే ఆ కుటుంబం వీధిని పడే పరిస్థితికి వచ్చింది. ఆ కుటుంబం కుంటుపడిపోయి ఉంది. ఈ రోజు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఎన్నో అహోరాత్రులు ఎదురు చూశారు. తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఆ కుటుంబం ఉంది. అటువంటి కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు. అంటే ఇలాంటి పార్టీల నుంచి ఏం చేస్తున్నారు ఉండాలి గురుస్వామి గారు? మీలాంటి పార్టీల నుంచి ఏం చేస్తున్నారు మేడం? అంటే మీలాంటి పార్టీలు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం? వాళ్ళకి మా పార్టీ ఎప్పుడు కూడా మారల్ సపోర్ట్ గా ఉంటుంది. మా పార్టీ తరఫు నుంచి ఆ కుటుంబానికి మేము ఏం చేయాలనేది కూడా మా పార్టీ నిర్ణయం మేరకు మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాము. మా పార్టీ ఆ విధంగానే పనిచేస్తుంది. అంటే ఉంటాము అంటున్నారు, ఉన్నారా? ఉన్నాము. ఏమైనా చెప్పగలరా ఏం చేశారు మేడం? ఏమైనా చెప్పగలరా ఏం చేశారు? ఆ కుటుంబానికి ఆ ఏరియాలో ఉండే మా వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా సపోర్ట్ గా ఉన్నారు. అన్ని రకాలుగా సహాయం అందించింది కూడా మా పార్టీ అందించింది. ఓకేనండి, ఒక్కసారి మనం లాయర్ గారి దగ్గరికి వెళ్దాం. కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నటువంటి ఆయన. సో సలీం గారు 5.5 సంవత్సరాలు పట్టిందండి. అది కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుంటే బెయిల్ పైన బయటకు వచ్చారు. ఎవరు రెస్పాన్సిబుల్ అంటే దీనికి అంటే 5.5 సంవత్సరాలు ఇంతకుముందు మనం చూసామంటే ఈ కేసులో మాక్సిమం పడే శిక్ష 3 సంవత్సరాలు అంటున్నారు 374 ఐపీసీ ప్రకారం. మరి 5.5 సంవత్సరాలు లోపల ఉన్నారు కదా, ఎవరండి రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి మీరెలా ఎలాంటి కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారు, ఎలాంటి న్యాయం వైపు మీరు వాదనలు వినిపించారు న్యాయస్థానం దగ్గర? అదే మనం కోర్టులో వాదించే వాదన ఇదే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమంటారు కేసు ప్రొసీడింగ్ కూడా అసలు కోఆపరేట్ చేయటం లేదు. మరి లోయర్ కోర్టు కూడా మనకు ఎన్ఐ కోర్టు బెయిల్ ఇచ్చలేదు. దాని మీద వాదించాము. 4 years తర్వాత జగన్మోహన్ రెడ్డి మైటీ పర్సన్ అంటే స్టేట్ హెడ్ గా ఉండి ఆయన మరి చిన్న పిల్లల్లాగా ఏమంటే 4th క్లాస్ స్టాండర్డ్ లాగా వచ్చి అసలు దీంట్లో కుట్ర పనులు ఉన్నాయి అని అడగాలంటే ఎంత కామెడీగా ఉందని జడ్జి గారు అన్నారు. ఆయన కూడా విని అలా ఏమయ్యా అలా ఎలా అని ఆయనకు ఎన్ఐపీకి అడిగారు. 4 years తర్వాత ఎలా చెప్పడం. ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ అయింది? 23 January 2019 ఫైల్ అయింది. ఆయన వచ్చి 10 April 2023 అడుగుతున్నాడు ఆయన. అండ్ 19 or 23 అంటే ఎంత? 4 years తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇస్ ద మైటీ పర్సన్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన వచ్చి నాకు దీనిలో కుట్రకుండలు ఉన్నాయి, లోతురేపు కావాలండి ఎలా అడుగుతారు? ఇది చాలా బాధకరంగా ఉంది. ఇంకా రూల్ ఆఫ్ లా కింద చేస్తే కూడా
జగన్మోహన్ రెడ్డికి 228 ఐపీసీ కింద కేసు ఫైల్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన సమస్య ఇచ్చిన తర్వాత కోర్టుకి రాలేదు ఆయన. ఆయన కోర్టు ప్రొసీడింగ్ కూడా కింద చూపుగా చూశారు. దాని మీద కూడా హైకోర్టుకి ఇన్లైట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు కట్టారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఆయన తల్లి లాంటి మనిషి. ఏపీ పీపుల్ ఇంక్లూడింగ్ సలీం అండ్ కోడి కత్తెల్ సీను కస్టోడియన్ హోల్డర్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉంటాం మనం అందరూ. ఆయన ఆ కేసు పరంగా ఒక చూస్తే మోరల్ గా సపోర్ట్ చేయాలి కదా. ఆ ఫ్యామిలీ 10 రూపాయల అప్పు మీద వాళ్ళ హౌస్ హోల్డ్ ని ఫుల్ఫిల్ చేశారు. అంత బాధాకరంగా కూడా. నేను ఒకసారి వాళ్ళ తల్లికి 1000 రూపీస్ ఇలా విన్నాను. ఒక పాయింట్ అండి, ఒక పాయింట్. ఇప్పుడు బెయిల్ లో బయటకు వచ్చారు, ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇప్పుడు బెయిల్ బయటకు వచ్చారు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి మరి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళి అప్పీల్ చేయవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ఈ బెయిల్ బయట వచ్చిన తర్వాత కూడా మనకు ఈ కోర్టు ప్రొసీడింగ్ ఉంది కదా, దానికి మనం ఫార్వర్డ్ చేద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి మన కండిషన్ ఒకటి ఉందమ్మా, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం కావాలి నిజం. నాకు అదే నా నమ్మకం, అది భవిష్యత్తం. జగన్మోహన్ రెడ్డి వదిలేసి లేదు. 5 years నుంచి ఒక కేసుని పక్కన నేను వాదించానంటే నాకు కూడా ఇన్సైడ్ జాబ్ ఆఫ్ ద అడ్వకేట్. మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందేనంటున్నారు, మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందే అంటారు సీను. జగన్మోహన్ రెడ్డి కొంచెం చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా వెళ్ళదు, నేను చూసుకుంటాను కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 2-3 పిటిషన్ వేశారు. నాకు లో దర్యాప్తు కావాలని ఒక పిటిషన్ వేశారు. మరి లో దర్యాప్తు కొట్టేసిన పిటిషన్ మీద మరొక పిటిషన్ వేశారు ఆయన. ఈ బెయిల్ పైన మళ్ళీ పిటిషన్ వేశారా? బెయిల్ ఈ రోజు వచ్చింది కదా, మరి ఫ్యూచర్ లో ఎప్పుడు వేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకేనండి, ఒక్కసారి మనం శివారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శివారెడ్డి గారు విన్నారు కదా? లాయర్ గారు మేడం, లాయర్ గారు బాగా చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు కూడా వాదిస్తా ఉంటే తప్పు జరిగింది, అది అటాక్ చేయటం అసలు అది కరెక్టా అనేది ఒకసారి ఆలోచించాలా. మన మిత్రుడు ఇందాక చెప్తా ఉన్నాడు, మేము అన్ని సపోర్ట్ చేసాం అని చెప్పి. అసలు అన్ని సపోర్ట్ చేయడం అంటే అసలు ఈ సంస్కృతి కరెక్టా? ఒక వ్యక్తి మీద అసలు అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? దానిని మనం ఇక్కడ ఒక్క క్వశ్చన్ అండి శివారెడ్డి గారు, మళ్ళీ మీరు పై కోర్టులో వేస్తా అంటే సుప్రీం కోర్టులో మళ్ళీ మీరు అప్పీల్ చేసినట్లయితే ఈ బెయిల్ కి సంబంధించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి కోడికత్తి సీను. దీనికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇప్పుడు న్యాయస్థానంలోకి వెళ్ళినాక అంటే మీరు మళ్ళీ అప్రోచ్ అవుతారా? ఇది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు అక్కడ ఉన్న వకీల్ సాబ్ మాకు ఏం చెప్పాడు, ఎట్లా ముందుకు వెళ్ళాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసింది అది కరెక్టా కాదా అని చెప్పి ఇప్పుడు ఇవాళ మాకు ఇప్పుడు ఈ ఫ్యాన్లో చూస్తే ఏంటంటే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అవపడుతుంది కదా. వాళ్ళు మేము సపోర్ట్ చేసామని చెప్పి తెలుగుదేశం పార్టీ అంత స్పష్టంగా చెబుతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసి ఈ కులాల మధ్య గొడవ పెట్టాలని చెప్పి వాళ్ళంతా తపన పడతా ఉన్నప్పుడు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అటాక్ చేయాల్సిన పరిస్థితి అనేది శివారెడ్డి గారు ఇక్కడ మా స్టాండ్ ఒకటేనండి. ఇక్కడ నేను అడుగుతోంది ఒకటే, ఆయన ఒకవేళ ప్రూవ్ అయితే మాక్సిమం పడేది 3 సంవత్సరాలు. అయితే ఇక్కడ చూసినట్లయితే 5.5 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా అప్పీల్ చేయడం అవసరం అంటారా? ఒకటే మేడం, న్యాయస్థానంలో ఎవరికైనా న్యాయం కోసం అనుభవించాల్సిన శిక్ష కంటే ఎక్కువే అనుభవించారు కదండి. మాకు దెబ్బ మాకు తగిలింది కాబట్టి అది దేనికి జరిగింది, దేని వల్ల ఎవరు ప్రోత్సాహబలంతో చేశాడు అనేది మాకు తెలియాలి కదా. మాకు తెలిసేంత మటుకు మా పోరాటం మేము చేస్తాం. అంటే శిక్ష అనుభవించాల్సిన దానికంటే ఎక్కువే అనుభవించారు కదండి. ఇంకా మళ్ళీ అప్పీలింగ్కి వెళ్తారా? జైలుకి ఎందుకు అటెండ్ కాలేదు శివారెడ్డి గారు? పోరాటం చేసేవాళ్ళు ఒకసారి కూడా జైలుకి ఎందుకు అటెండ్ కాలేదు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే ఇప్పుడు దానికే మీరు ఇప్పుడు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరు సీఎం గా ఉన్నారు. వాళ్ళ సొంత బాబాయిని చంపేస్తే ఇన్ని రోజులు అసలు ఆ కేసు ఎటుపోయింది, ఎక్కడ తొక్కి పెట్టారు, ఎక్కడ మరుగున పడిపోయింది, ఎందుకు తేల్చలేదు? అంటే కోడికత్తి చెప్పేసి ఈ రోజు మళ్ళా చెప్తున్నారు. అసలు మీరు అధికారంలో ఉండి ఈ రోజు సొంత బాబాయిని చంపే
కేసులో ముద్దాయిలు ఎందుకు తేల్చలేదు? మీరు ప్రతిపక్షంలో గురుస్వామి గారు, గురుస్వామి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. గురుస్వామి గారు, ఒక నిమిషం. శివారెడ్డి గారు 1 minute. శివారెడ్డి గారు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. శివారెడ్డి గారు 1 minute అండి. 1 minute. న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానాల మీద నమ్మకం లేదని చెప్పేసి మీ ఎంపీ నందిగం సురేష్ మీరందరూ మాట్లాడారు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేవని చెప్పేసి మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. మళ్ళా ఈ రోజు మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. రెండు మీరే మాట్లాడుతున్నారు సార్ శివారెడ్డి గారు, రెండు మీరే మాట్లాడుతున్నారు, రెండు మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రెండు మీరే చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అధికారంలో ఉన్నారు, ముందు బాబాయ్ చంపిన ముద్దాయిలు బయట తీసుకున్నారు, వాళ్ళ సంగతి చూడండి. శివారెడ్డి గారు 1 minute అండి. శివారెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్కసారి గురుస్వామి గారు, అంటే ఇవన్నీ మీరు మాట్లాడారు, కోడికొత్త సీనుకి అనుకూలంగా మాట్లాడారు, ఇవన్నీ ఒకెత్త అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ మైలేజ్ కోసమే ఇలాంటి కేసుల్ని వాడుకుంటున్నాయి. మీరు కాదంటారా? రాజకీయాల కోసం ఇలాంటి కేసులు వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ఈ ప్రభుత్వమే వీళ్ళే చేస్తా ఉన్నారు. ఎందుకనంటే ఒక్కసారి చూసాము, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు గారు చూసాము, మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి వేటపాలెం దగ్గర ఎస్ఐ కొడితే చనిపోయారు, ఆడ శిరోమణనం చేశారు. వీళ్ళే రాజకీయ పార్టీలకి వీళ్ళే కత్తి చేతికి ఇచ్చినట్టు వీళ్ళ పరిపాలనే కొనసాగుతా ఉంది. ఇలాంటి కేసులు వాడుకోవాల్సిన అవసరం అసలు లేదు. టైం లేదు, 30 seconds లో బ్రీఫ్ చేయండి, కంక్లూడ్ చేద్దాం ఎవరైనా కానీ. ఓన్లీ 30 seconds. 14 సంవత్సరాలు మీరు సీఎం గా చేసినప్పుడు ఏమేమి జరిగింది అది కూడా చర్చిద్దాం. ఒక సుధాకర్ ఒక సీనే కాదన్నా, పొలాలు అవసరం లేదు, మనందరం ఒకటే. శివారెడ్డి అన్న నీ బండపడ 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారో చర్చించండి, ఏ ఇబ్బంది లేదు. మీరు అధికారంలో ఉండి సొంత బాబాయ్ చంపిన కేసే తేల్చలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈ థ్యాంక్ యూ సో మచ్. మనకి సీనియర్ న్యాయవాది ముప్పాడ సుబ్బారావు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి బాల గురుస్వామి గారు, వైసీపీ నుంచి శివారెడ్డి గారు, ఇక కోడికత్తి సీన్ లాయర్ సలీం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో చూశారు కదండి, ఎట్టకేళ్లకు ఈ రోజు ఇన్నాళ్లకు 5.5 సంవత్సరాల తర్వాత కోడికత్తి సీనుకి అది కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుంటే బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ కూడా పర్మనెంట్ గా బయట ఉంటారా అంటే చెప్పలేని పరిస్థితి. మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి, సో అక్కడ మళ్ళీ బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మళ్ళీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 324 ఐపీసీ సెక్షన్ కింద మాక్సిమం ఒక 3 years పడొచ్చు ఇలాంటి ఒక కేసుకి. అయితే కోడికత్తి సీను అంతకంటే ఎక్కువే అనుభవించేశారు. 5.5 సంవత్సరాల పాటు జైల్లో ఉండిపోయారు, బెయిల్ కూడా రాకుండా. సో మరి ఆయన శిక్ష అయితే అనుభవించే, ఇన్ కేస్ ప్రూవ్ అయితే 3 సంవత్సరాలు అంటే దానికంటే ఎక్కువే అనుభవించారు. సో ఇలాంటి దళితుల విషయంలో న్యాయం జరగాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.